మార్కెట్ జరిగినటువంటి గొడవలలో ఆస్తుల విధ్వంసంలో అమాయక రైతులను అరెస్ట్ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి రాజద్రోహం లాంటి తీవ్రమైన కేసును బనాయించి రైతులను జైళ్ల పాలు చేయడమే కాకుండా ఈరోజు కోర్టుకు తెచ్చేటువంటి క్రమంలో రైతులకు బేడీలు వేయడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, గర్హిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు మూసుకొని పరిపాలిస్తున్నట్టుగా ఉంది. పోలీసు రాజ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. పోలీసుల ఉక్కు పాదాల కింద అణగారిన వర్గాలను, పేద వర్గాలను, రైతాంగ వర్గాలను అనగదొక్కాలని చెప్పనేటువంటి కేసీఆర్ దృక్పథం మారకపోతే ఎందరో నియంతలు కాలగర్భను కలిసిపోయే సందర్భాలు చూసుకున్నాం. కర్షకులు కన్నెర వేస్తే కేసీఆర్ కాలగర్భంలో కలవడం ఖాయమని చెప్పని తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది. ఇప్పటికైనా కానీ నీవు నీ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. క్షమాపణలు చెప్పాలని చెప్పని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా కానీ రైతులకు బెయిల్ ఇచ్చి వాళ్ళ ఇళ్లకు పంపించాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. 6 కాలం కష్టపడి పండించే రైతు, కడుపుకు అన్నం పెట్టే రైతు ఇవాళ జైలు పడినటువంటి హీనమైన చరిత్ర కేసీఆర్ దక్కుతుంది. పండించిన పంటలను మార్కెట్లో సక్రమంగా అమ్ముకునే విధంగా అవకాశాలు ఇవ్వకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా, కనీసమైనటువంటి మినిమం సపోర్ట్ ఇవ్వకుండా రైతులు ఈరోజు అన్యాయం జరుగుతున్నా పట్టించుకున్నటువంటి కేసీఆర్ రైతు సంబంధించినటువంటి సమస్యలను ఓపిక లేనటువంటి ప్రభుత్వం కనుక ఇప్పటికైనా కానీ నీ ఉన్నటువంటి బద్ధకాన్ని వదిలిపెట్టు. రైతాంగాన్ని కాపాడే విధంగా సమీక్ష నిర్వహించి ప్రత్యేక అధికారులను నిర్ణయించి ఈ సీజన్లో పంటలు పండించినటువంటి మిర్చి, పత్తి, కందులు, సోయాబీన్ లాంటి పంటలకు చివరికి ఉల్లి కూడా ధరలేనటువంటి పరిస్థితి. ప్రతి పంట కూడా గతంలో ఏ విధంగా ధరలు వచ్చినాయో దానికి అనుగుణంగా బోనస్ ఇచ్చి రైతాంగాన్ని కాపాడని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ రైతులకు బేడీలు వెంటనే ఉపసంహరించే ఆదేశాలు ఇవ్వకుండా రైతులు అదేవిధంగా బేడీలతో మళ్ళీ తిరిగి కారాగారంకెళ్ళే పరిస్థితి వచ్చిన రైతులను ఇంటికి పంపించలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. రైతాంగం పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టని చెప్పని హెచ్చరిస్తున్నాం.